డాక్టర్ అజితా విజయన్ల ఐపీఎస్ ఆదేశాల మేరకు పొదలకూరు పట్టణంలో శుక్రవారం రాత్రి విజిబుల్ పోలీసింగ్ ను మరింత ముమ్మరం చేశారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా ఎస్ఐ శివరాకేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు, విస్తృత పెట్రోలింగ్ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టి డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ వంటి చట్ట వ్యతిరేక చర్యలపై ప్రత్యేక నిఘా కొనసాగించారు. అలాగే రాత్రి వేళల్లో పట్టణంతో పాటు శివారు ప్రాంతాలు, ప్రధాన రహదారులపై విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం పట్టణంలోని బాలికల హాస్టళ్లను సందర్శించిన ఎస్ఐ శివరాకేష్ విద్యార్థినులతో మాట్లాడి భద్రతా సూచనలు అందించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని, అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. బయటలోంచి రావాలా, బయట నుంచి వస్తుంది. ఆపుతావేంటి? ఇబ్బందులు ఏం లేవుగా, ప్రశాంతంగానే ఉంటుంది. ఇక్కడి నుంచి వస్తారు, మా వాళ్ళు వస్తారు. నైట్ టైం ఎవరు ఉంటారు? తిరిగి కొడితే వస్తారా? బుక్ సంతకం మీ బుక్లో సంతకం పడతారు. పోలీస్ స్టేషన్ నెంబర్ కూడా ఫస్ట్ తెలియపరచు. ఎనీ ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ అయినా, బాగా ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మా మీరు ఆ బుక్ ఎవరన్నా వచ్చి ఇబ్బంది పెట్టడం కానీ. మీరు నైట్ టైం చాలా నష్టం ఉన్నారా? అది హై స్కూల్ హై స్కూల్ మా వాళ్ళు ఎప్పుడన్నా పుస్తకాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ? నైట్ టైం మేల్కొని ఉంటారా వాచ్మెన్ ఎవరన్నా?
నేనే మెయిన్ ఆ చెట్లు వెనక పక్కకు వస్తారా సంతకం పెట్టించుకుంటుంది సీసీ కెమెరాలు ఉన్నాయా? ఇక్కడైనా ఈ దగ్గర ఉన్నాయి, వెనక పక్క అటుపక్క గేట్ దగ్గర కూడా ఉన్నాయా? కవర్ అవుతూ ఉంటాయి లోపల క్యాంపస్లో. లోపల ఇక్కడ వెనక పక్క గతంలో ఏదైనా ఇన్సిడెంట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎవరన్నా అప్పుడు ఒకసారి అటుపక్క మోసలకాయలు వచ్చుంటే మేము ఫోన్ చేసినాం. ఇప్పుడు కాదు పోయిన సంవత్సరం వచ్చారు. అప్పుడు వచ్చినాక రోజు వచ్చి సంతకాలు అవి పెట్టించుకుంటుంది. మళ్ళీ ఇంకా ఈ సంవత్సరం రాదు. పోలీస్ స్టేషన్ నెంబర్స్ ఉన్నాయా? ఎస్ఐ గారి నెంబరు, సిఐ గారిది ఎక్కడ పెట్టుకున్నారు? ఫోన్లోనే ఉంది, సేవ్ చేసి పెట్టుకున్నారా? ఏదున్నా కూడా ఎంత ఇమీడియట్గా చెప్పండి, అర్థమైందా? ఏదైనా డే టైంలో ఒకసారి వస్తాం. సరేమ్మా. పోస్టింగ్ గౌరవ ఎస్పీ మేడం వేసిన తర్వాత ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. పొదలకూరు మనం చూసినట్లు ఇది ఒక మోడరేట్ టౌను. అన్ని మండలాలకి సుమారుగా 8 మండలాలకి జ్యూరిస్డిక్షన్ షేర్ చేసుకుంటూ ఉంది. దానిలో భాగంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రాపర్టీకి సంబంధించిన అఫెన్సెస్ ఏవైతే ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ ఉన్నాయి, క్యాటిల్ అఫెన్సెస్ ఉన్నాయి, గతంలో 1 or 2 ఇన్సిడెంట్స్ చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి, ఈ బైక్ అఫెన్స్లు ఇలాంటివి నోటీస్ చేయడం జరిగింది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అనేవి తగ్గించాలన్న క్రమంలో నైట్ బీట్ రూట్ అలైన్మెంట్ కానీ అట్లాగే స్ట్రెంథనింగ్ ఆఫ్ బీట్స్ ఇంకా మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు బీట్స్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విజిబిలిటీ అట్లాగనే ఏవైతే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో గర్ల్స్ హాస్టల్ అయితేనేమి, కాలేజ్ లేడీస్ హాస్టల్ అయితేనేమి, అట్లాగే టెంపుల్స్, ఇంపార్టెంట్ జంక్షన్స్, బ్యాంక్స్, ఏటీఎంస్ ఇలాంటి పాయింట్స్ అన్నీ కవర్ అయ్యేలాగా బీట్ సిస్టమ్ అలైన్ అవ్వబోతూ ఉంది. దానిలో భాగంగా పాయింట్ బుక్స్ అరేంజ్ చేసి మా సిబ్బంది అక్కడ విజిట్ చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ సిగ్నేచర్స్ జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఈరోజు మా బీట్ సిబ్బంది అట్లాగే ఎన్ఆర్ఓతో అందరితో కలిసి టౌన్ మొత్తం తిరగడం జరిగింది. ఏ టైంలో ఏ టైప్ ఆఫ్ మూమెంట్ ఉంటుందని చెప్పి చెక్ చేసుకోవడం జరిగింది. నైట్ 10 తర్వాత షాప్స్ అన్నీ విడిగా క్లోజ్ చేయాలి. ఎటువంటి షాప్ దగ్గర ఎటువంటి న్యూసెన్స్ జరిగినా కూడా డెఫినెట్గా షాప్ ఓనర్స్ మీద ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళతో పాటు వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే 11 తర్వాత అన్నెసెసరీ మూమెంట్ ఏమి ఉండకూడదు. అన్లెస్ ఏదైనా ప్రాపర్ రీజన్ లేకుండా బయట తిరిగితే డెఫినెట్గా వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కలెక్ట్ చేసి గతంలో ఏదైనా అఫెన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే విషయాలు కూలంకషంగా చెక్ చేసి వాళ్ళని అంత వెరిఫై చేసిన తర్వాత పంపించడం జరుగుతూ ఉంది. సో దానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి. పబ్లిక్ అయితేనేమి, చుట్టుపక్కల విలేజెస్ అయితేనేమి సహకరించాలి. నైట్ టైం మూమెంట్ చేసే వెహికల్స్ ఏదైనా సమాచారం ఉంటే డెఫినెట్గా మాకు తెలియపరిస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వర్కౌట్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రాపర్టీ అఫెన్సెస్ రహిత పొదలకూరుని మనం చూడాలి అని అంటే మీ వంతు కృషి మాకు చాలా అవసరం అవుతుంది. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే అలాంటి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కానీ, కేసులు కట్టడం కానీ చేసి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అలాంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.